ధర్మ సందేహాల రూపంలో మనకి ఎన్నో విషయాలు, తెలియని విషయాలు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు డాక్టర్ బ్రహ్మశ్రీ రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు. చాలా విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి, శాస్త్రాల మీద ఎంతో పట్టు ఉన్న వ్యక్తి. ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం. మనకి మామూలుగా చాలా విషయాల గురించి తెలుసు అనే అపోహ కూడా కొంతమందికి ఉంటుంది. అలాంటిదే పరిహారాలు చేసేటప్పుడు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. మనకెందుకు ఫలితం దక్కలేదు అని అనుకుంటూ ఉంటాం. అసలు పరిహారాలు ఎందుకు ఆలస్యం అవుతాయో గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. మామూలుగా మీలాంటి పెద్దవాళ్ళని కనుక్కున్నప్పుడు లేదా మనం వెళ్ళి పంతులు గారిని కనుక్కున్నప్పుడు మనకున్న సమస్యకి పరిహారం చెప్తూ ఉంటారు. అవును. తూచా తప్పకుండా చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఫలితం అనేది దక్కదు. ఎందుకో ఆ ఫలితానికి సంబంధించినది ఆలస్యం అవ్వడము, అసలు దక్కకపోవడమో జరుగుతూ ఉంటుంది. అవును. కారణం ఏంటంటారు? చాలా చక్కటి ప్రశ్న. ఇది అందరికి ఉపయోగపడే ప్రశ్న అమ్మా. విషయం ఏమిటంటే, ఈ యొక్క పరిహారాలు పనిచేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, మానవుడికి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని 3 కర్మలు ఉంటాయి. అంటే ప్రారబ్ధ కర్మ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్లకు, అంటే మనం గతంలో ఒక బ్యాంక్ ఉంది, ఒక బ్యాంకులో మనం బాగా లేదా ఒక వ్యక్తికి మనం బాగా అప్పు కట్టాల్సినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి దగ్గరికి పోతే మనకు ఎక్కువ అప్పు ఇవ్వడు, మళ్ళీ ఆయన ఇవ్వడు, ఇంకొకరిని ఇవ్వనీయడు. అట్లాగే మనం చేసినటువంటి పాపాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే మనల్ని తొందరగా ఇది చేయడం, అదొకటి. తర్వాత ప్రధానంగా ఇదే. తర్వాత ఇంకొకటి రెండవది ఏమిటంటే, పితృదోషాల వల్ల ఇలా జరుగుతుంది తల్లి. ఇప్పుడు చాలామంది అంటారు, పితృదోషాల వల్ల మాకు పాపం తొలగటేంటండి అని. ఇప్పుడు మీరు భగీరథుడు వాళ్ళ యొక్క పితృదేవతలను లేపడానికి గంగానదిని, శివుణ్ణి మెప్పించి, విష్ణువును మెప్పించి అక్కడి నుండి గంగానదిని తీసుకొచ్చి ఆ యొక్క చక్రవర్తులందరినీ లేపుకున్నాడు. ఎందుకంటే ఆయనకు ఒకవేళ వాళ్ళంతా లేచి వాళ్ళ యొక్క లోకాలకు వెళ్ళకపోతే ఈయనకు వృద్ధి లేదు. అందుకే పున్నామ నరకం నుండి రక్షించేవాడు పుత్రుడు అని శాస్త్రం అందుకే చెప్పింది. అయితే విషయం ఏమిటంటే, ఈ యొక్క రెమెడీలు పనిచేయకపోవడానికి ఇంకొక కారణం ఏమిటంటే, ఎక్కువగా అబద్ధాలు ఆడటం. తర్వాత ఒకరి దగ్గర డబ్బు పుచ్చుకొని తన దగ్గర ఉన్న వారికి తిరిగి ఆ సమయానికి ఇవ్వకపోవడం. తర్వాత ఎప్పుడు ఇతరుల చెడు కోరడం. వాళ్ళు ఏమీ అనరు, కానీ వీడు నాశనం అయిపోవాలి అని మనస్సులో అనుకోవడం. ఈర్ష్యా స్వభావం, ఊరికేనే ఇతరులంటే గిట్టకపోవడం. ఇలాంటి ఈ అల్ప గుణాల వల్ల ఇంకొంతమందిలో అసలు ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే కూడా చూడలేని దాన్నే కదా నేను చెప్పాను ఇంతకుముందు, ఈర్ష్యాతత్వం. అది అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మనకు గుడిసె ఉంటే పక్కవారిది బంగ్లా అయితే మన గుడిసెకి ఏమన్నా అయితే కనీసం ఆ బంగ్లా కింద నుంచోవచ్చు అనే జ్ఞానం కలిగి ఉండాలి మానవుడు. మనది గుడిసె అయ్యి వాడిది గుడిసె అయితే ఈ 2 గుడిసెలు కొట్టుకపోతే ఎక్కడుందాము అనే ఆలోచన చేయాలి మానవుడు. కాబట్టి ముఖ్యంగా నిజాన్ని మాట్లాడే వారికి పరిహారాలు తొందరగా ఫలిస్తాయి తల్లి. ఇదొకటి బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి ఎవరైనా, నాతో సహా. ఎందుకంటే నేనే చెప్తున్నాను కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. పరిహారాలు ఎందుకు అంటే, పితృదోషాలు ఏమైనా ఉంటే తల్లి, ఇదొక చాలా ముఖ్యమైన విషయం ప్రజలకు తెలియజేస్తున్నాను. దయచేసి మీకు ఎవరికైనా పితృదోషాలు ఉన్నట్లయితే మన జోగులాంబ గద్వాలలో శ్మశాన నారాయణ స్వామి అనేటువంటి ఒక ఆలయం ఉంది. అక్కడ ఒక 1500-1000 రూపాయలు అట్లా ఫీజు తీసుకొని మీ యొక్క పితృదోషం ఏదైతే మీ పితృవులందరినీ మీకు జ్ఞాపకం ఉన్నంత వాళ్ళందరి పేర్లు చెప్పండి. మీకు వాళ్ళు ఆ దోష నివారణ చేయిస్తారు. అక్కడ స్నానం చేయిస్తారు, అమ్మవారి దర్శనం చేయించి పంపిస్తారు. దీనివల్ల పితృదోషాలు తొలగే అవకాశాలున్నాయి. అలా చేయడం వల్ల తప్పనిసరిగా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఇది సత్యం, సత్యం పునః సత్యం. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. మొత్తానికి మనందరికీ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందని చెప్పొచ్చు. మామూలుగా పితృదోషాలు, దాని నివారణ అని మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ దానికి సొల్యూషన్ ఏమిటో చెప్పారు గురువుగారు.
చాలా అంటే చాలా మంచి రెమెడీ ఇది. ఒకసారి పాటించి చూడండి. ముఖ్యంగా మనం ఏదైనా కోరుకున్నది మన సంకల్పం అనేది నెరవేరాలి అంటే ముందుగా మనం ఏమేం చెయ్యాలి, ఎలాంటివి మనలో ఉండకూడదు అనే విషయాలు కూడా చాలా చక్కగా చెప్పారు. అవన్నీ పాటిస్తూనే పితృదోషాలు కూడా పోయేలా ప్రయత్నించి చూడండి. వీడియో అందరికీ షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడే వీడియో. లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను గురువుగారితో. అంతవరకు సెలవు. నమస్తే.